హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు కొర్ర అంబలి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇవి కొర్రలు ఇలా ఎల్లో కలర్లో ఉంటాయి. వీటిని చక్కగా నేను వాష్ చేసుకొని నీడలో ఆరబెట్టుకున్నాను. మీ ఎండలో మాత్రం మిల్లెట్స్ని ఆరబెట్టకూడదండి, నీడలోనే ఆరబెట్టుకోవాలి. నేను ఈ కొర్రల్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఈ విధంగా నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి. మనకు మరీ మెత్తగా పట్టుకోవద్దు. కొర్రలు అనేవి మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకు అంబలి అనేది చాలా తొందరగా ప్రిపేర్ అవుతుందండి. మామూలు కొర్రలతో చేసుకుంటే కొంచెం టైం పడుతుంది కదా, ఇలా చేసుకుంటే చాలా తొందరగా ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, నేను ఆ మిక్సీ పట్టిన కొర్రల్ని ఒక గ్లాస్ నిండా తీసుకున్నాను. నేను దీనిని మా ఫ్యామిలీ వరకు ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే నేను 2 మనుషులకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీన్ని కడాయిలోకి తీసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు అంబలి అనేది చాలా రుచిగా వస్తుంది. మిగతా అంటే ఫ్రై చేసుకోకుండా చేసుకున్న రుచిగా వస్తుంది కానండి, ఇలా చేసుకోవడం వల్ల ఇంకా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మనకి ఇది ఎలా వేగిందని తెలియాలంటే ఇది కొంచెం ఫ్రై అవ్వగానే మనకి మంచి స్మెల్ వస్తుంది. ఇలా మిక్సీ పట్టుకొని ఫ్రై చేసుకునే అంత టైం లేదనుకుంటే మీరు డైరెక్ట్గా కొర్రలు తీసేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి, ఏం కాదు. అది కూడా మాకు టైం లేదనుకుంటే మీరు డైరెక్ట్గా కొర్రల్ని వాష్ చేసుకొని పాత్రలోకి తీసేసుకొని అంబలి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగా వస్తుంది. నా దగ్గర మట్టి పాత్రలు లేవండి, అందుకని ఒక స్టీల్ పాత్రని తీసుకున్నాను. నేను ఫ్రై చేసుకున్న ఆ కొర్రలోని ఆ పాత్రలోకి యాడ్ చేసుకుంటున్నాను. అది చల్లారిన తర్వాత చూడండి, నేను ముందుగా చూపించాను కదా, ఆ గ్లాస్ నిండా అయితే కొర్రలు తీసుకున్నా కదా, అదే గ్లాస్ తోటి నేను 10 గ్లాసుల వాటర్ని కూడా తీసుకుంటున్నాను. అంబలికి మాత్రం ఖచ్చితంగా 10 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అప్పుడే అంబలి మనకు అనేది చాలా బాగా వస్తుంది. మనం కనీసం 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. మీకు అంత టైం లేదనుకుంటే కనీసం 2 గంటల వరకైనా ఇలా నానబెట్టుకోవడం వల్ల అంబలి బాగా వస్తుంది. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ అనేది వర్టికల్గా వచ్చింది, నేను గమనించుకోలేదండి. ఇవి ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి. చూడండి, మనకు చక్కగా నానిపోయాయి కొర్రలు అనేది.
అడుగుకంతా కొర్రలు వెళ్ళిపోయి పైన గంజి అంతా ఫామ్ అయిపోయింది కదా, దాన్ని ఒకసారి కలయి పెట్టుకొని నేను రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీ రుచికి తగ్గట్టుగా మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ లేదా కల్లుప్పు ఏదైనా యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే సాల్ట్ ఉంది, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మెత్తగా బాగా మెత్తగా రోస్ట్ చేసుకోవద్దండి. ఇలా జస్ట్ ఒక 1 మినిట్ వరకు అలా ఫ్రై చేసి చల్లారిన తర్వాత ఆ పోపుని మనం ఇప్పుడు అంబల్లోకి యాడ్ చేసుకుందాము. అంబలి మనకి చాలా మంచిదండి. మైక్రోబ్స్ని గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది పులియడం వల్ల దాంట్లో గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. అలాంటి గుడ్ బ్యాక్టీరియా తీసుకున్నప్పుడు మనం దీర్ఘకాలికంగా వ్యాధుల నుంచి బయటపడవచ్చు. అలానే మనకు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందండి. ఇలాంటి మంచి ఫుడ్లు మనం తీసుకుంటూ ఉంటే ఈ కొర్రలు చిన్నపిల్లలకి పెట్టవచ్చండి. చిన్నపిల్లలు అంటే కొంచెం బ్రెయిన్ డెవలప్ కాని పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది సక్రమంగా పనిచేస్తుంది. అలాగే జాయింట్ పెయిన్స్తో బాధపడే వాళ్ళు, నరాల సమస్యలతోటి నరాల జబ్బులతోటి బాధపడే వాళ్ళు కూడా కొర్రలు తీసుకోవడం చాలా మంచి ఉపయోగం.